వీడేంట్రా నైట్ అంతా సినిమా చూసేలా ఉన్నాడు, వీడికి నిద్ర రాదా? మీరు శవాన్ని బయటికి తీసుకొచ్చి ఏర్పాటు చేయండి, నేను వాడి సంగతి చూస్తా. అరే ఈ టైంలో కరెంట్ పోయిందేమ్రా? రేయ్, నేను కరెంట్ కట్ చేశాను, ఇక నోరు మూసుకొని పడుకుంటాడు. మీరు త్వరగా కానివ్వండి. త్వర చూడండి రా. కానీ రేపు వెళ్ళి కలుపుతి. అమ్మ నీ పుట్టడు వచ్చాడు. పడుకోబెట్టండి పడుకోబెట్టండి. ఏం తమ్మి నిద్రపోతురా? ఏం లే, మన అడ్డల్లో కరెంట్ పోయినుండే మంచి సస్పెన్స్ చూస్తున్నా. అరే కరెంట్ వాడికి పొద్దున ఇచ్చేస్తారా కీస్ కి. సింగు ఆ టేబుల్ లాగు. అరే బెటరా భాయ్. అరే ఏం సినిమాలు తీస్తాడు రామ్ గోపాల్ వర్మ? తీసుకోండి డైరెక్టర్ నా జిందగీ చూడలే. ఏముంటాడు రీడు రామ్ గోపాల్ వర్మ అంటే? మేము చూడలేదన్నా, ఎక్కడో బొంబాయిలో ఉంటాడట. నన్నేం చూస్తురా భాయ్, టీవీ చూడరి. నువ్వు ఇటు రారా భాయ్. అన్నా ఏం సినిమా అన్నా? దయ్యం. ఏం సినిమా? కాలు చేతులు కనబడుతున్నాయి, మనుషులు కనబడతారు. ఈ వర్మ ఏం తీస్తాడు రా? వర్మ తీస్తాడు, మేము రియల్ గా అనుభవిస్తున్నాం. అరే మీరు నలుగురు ఈయన ఉన్నారా? పడుకున్నాడు వాడరా? మా మామయ్య. నాకు తెలియకుండా నా ఏరియాలోకి ఒక ఎంటర్ చేసి పడుకోబెడతారు బే. లేపు రాని లేపు ముందుగా తాగి పడుకున్నాడన్నా. పాప ఒంట్లో కూడా బాగాలేదన్నా. వదిలేయన్నా. నువ్వు తాగుబోతులతో తిరుగుబోతులతో మాట్లాడవు కదన్నా. మీ స్టైలే సెపరేట్ కదన్నా. వదినమ్మకి నువ్వు తాగుబోతులతో మాట్లాడడం ఇష్టం ఉండదు కదన్నా, ఎందుకన్నా లేవడం? సరే సరే, పొద్దుగాల నిన్న అడ్డం మీదకి వచ్చి నా కాళ్ళ మీద పడి సారీ చెప్పమని చెప్పురి. సరే అన్నా. ఏంట్రా మీరు చెప్పేది? రాత్రి శవాన్ని పడేలేదా? ఏం చెప్పంటావు సీత? సరిగ్గా శవాన్ని రూమ్ లో నుంచి బయటికి తీసుకొచ్చే టయానికి ఆ కాట్రాస్ గారు టీవీ DVD ప్లేయర్తో వచ్చేసాడు. వాడిని రూమ్ లోకి వెళ్ళి పొమ్మంటే ఏం గొడవ పెడతాడేమోనని, అసలు విషయం ఎక్కడ బయటపడుతుందనే భయం. నిజంగా శవాన్ని ఇంట్లో తెచ్చిపెట్టినప్పుడు కూడా ఇంత భయపడలేదు సీత. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చేసేదేముంది, భగవంతుడి మీద భారం వేసి గోడకేసి కూర్చోవడం తప్ప.